దగ్గర కార్నర్ చేసేది. కానీ ఆ అమ్మ కన్సర్న్ చూపిస్తుందిరా. నేను వెళ్ళిన క్షణం నుంచి ఎంత ప్రేమ, ఎంత సపోర్ట్, ఎంత కోఆపరేటివ్ గా ఉంటుంది. వాళ్ళ కూతురులాగా హాస్పిటల్లో నాకు స్పెషల్ రెస్పెక్ట్ దక్కుతుందిరా. అమ్మ నాన్నలతో కలిసి అక్కడ వర్క్ చేస్తుంటే అసలు టైమే తెలియట్లేదురా. ప్రతి విషయంలో నన్ను గైడ్ చేస్తూ నాకు హెల్ప్గా ఉంటూ నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తుందో తెలుసా. అమ్మ అంటే ఇది కదా అని గొప్పగా చెప్పుకోవాలి అని అనిపించేలా ఉందిరా. సరే కానీ నువ్వు అమ్మా నాన్నలతో గడుపుతున్నావు, కానీ వాళ్ళు ఎప్పుడైనా నా గురించి అడిగారా అక్క? బాలు ఎలా ఉన్నాడు, ఎలా చదువుతున్నాడు అని నా మీద ఎప్పుడైనా ప్రేమ చూపించారా అక్క? ఒరే, నీ గురించి నా గురించి కాక ఇక వాళ్ళకి వేరే ఎవరి గురించి ఆలోచన ఉంటుందిరా. కన్న పిల్లలమని కాదు, తను పెంచిన మధు మీద కూడా అమ్మకి చాలా ప్రేమ ఉందిరా. నాతో మాట్లాడిన 10 మాటల్లో నీ గురించి 5 మాటలుంటాయి. నీ ఫ్యూచర్ గురించి, నా ఫ్యూచర్ గురించేరా వాళ్ళు ఆలోచించేది. ప్రపంచంలో కన్న తల్లిని మించిన వాళ్ళు లేరు అని అమ్మని చూస్తుంటే నాకు అర్థమవుతుందిరా. నిన్ను అక్కడికి తీసుకెళ్ళి నీకు ఆ ప్రేమ దక్కేలా చూడాలనుందిరా. కానీ నిన్ను నేను అక్కడికి తీసుకువెళ్ళానన్న విషయం నాన్నకి తెలుస్తుందేమోనని భయపడి ఆగాల్సి వస్తోంది. ఒక విధంగా నిన్ను అమ్మ ప్రేమకి నేనే దూరం చేస్తున్నానేమో అనిపిస్తుంది. అక్క, మరి గుణాగారి గురించి నువ్వేమనుకుంటున్నావు అక్క? నాన్న గురించి అనుకోవడానికేముందిరా. నాన్న చాలా మంచి మనిషి, గొప్ప మనిషి. ఆయన తండ్రిగానే కాదురా, ఒక ఫ్రెండ్గా, ఒక గైడ్గా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటారు. తండ్రి ప్రేమ చూపిస్తారు, గొప్పగా సపోర్ట్ చేస్తారు. నువ్వు నాన్నకి దగ్గరైతే నిన్ను చాలా గొప్ప పొజిషన్కి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఎన్ని రోజులు అంత మంచి అమ్మని ద్వేషించాను, అపార్థం చేసుకున్నాను. మాట్లాడటానికే ఇష్టపడినట్టుగా మొహం పెట్టాను. నాతో మాట్లాడొద్దు అని డైరెక్ట్గా ఫేస్ మీదే చెప్పానురా. తనేదో నాకు ద్రోహం చేసిన మనిషిలా చూశాను. కానీ అవన్నీ తలుచుకుంటూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. నిజంగా అమ్మ గ్రేట్ రా. ఆ ప్రేమ అనుభవించాల్సిందే కానీ మాటల్లో చెప్తే సరిపోదురా. ఒక విధంగా మనం చాలా గొప్ప వాళ్ళం బాలు. దేనికక్క? చిన్నప్పుడు కన్న తల్లి అనుకున్న ఈ అమ్మ ప్రేమ, ఆ తర్వాత మనల్ని పెంచిన అమ్మ ప్రేమ, ఇప్పుడు అసలు మన కన్న తల్లి ప్రేమ, 3 అమ్మల ప్రేమని, 2 నాన్నల ప్రేమని పంచుకున్నాంరా. అమ్మ ప్రేమకి కన్న పిల్లలు, పెంచిన పిల్లలు అని వ్యత్యాసం ఉండదనిపిస్తుందిరా. నీ గురించి, నా గురించి, మధు గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడు అమ్మ అంటూ తన గుండెల మీద తల పెట్టి పడుకోవాలనిపిస్తుందిరా. మన అమ్మ నాన్నలు ఎంత మంచివాళ్ళో. మనం చాలా అదృష్టవంతులం రా. ధరణి హాస్పిటల్లో జాయిన్ అయింది అంటే జనని గుణాకి దగ్గరైందంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది అక్కడే ఉంటే వీళ్ళు ఖచ్చితంగా దీని మనసు మార్చేస్తారు.
వాళ్ళు ముగ్గురు ఒక్కటైపోతారు. అప్పుడు నేను నా కొడుకు చెయ్యగలిగింది ఏముంటుంది? ధరణి ఏమో ధీరజ్ని పట్టించుకోవడం లేదు. ఏం చెయ్యాలో తోచడం లేదు. మమ్మీ, బ్లెస్ మీ. హ్యాపీ బర్త్డే రా ధీరజ్. హ్యాపీ బర్త్డే టు యూ ధీరజ్. థ్యాంక్ యూ. నువ్వు నెక్స్ట్ బర్త్డే కల్లా నువ్వు ఇంటి మేనల్లుడి నుంచి అల్లుడి పోస్టుకి ఎదగాలరా. ఈ బర్త్డే నా ప్రయత్నాలకి నాంది పలకాలిరా. నెక్స్ట్ బర్త్డే కల్లా జననీకి నరకం అంటే ఏంటో లైవ్లో చూపించేసేయాలరా. ష్యూర్ మమ్మీ. ఐడియాలు ఇచ్చేదానివి నువ్వుంటే ఇంప్లిమెంట్ చేయటానికి నాకేం ఇబ్బంది? ఒక నరకం ఏంటి, 100 నరకాలు చూపించేస్తాను మమ్మీ. ఏం చూపించడం ఏమోరా. ఇప్పటిదాకా నేను అదే ఆలోచిస్తున్నాను. ధరణి నిన్ను పట్టించుకోవడం లేదు. వాళ్ళంతా ఒక్కటయ్యారనుకో మన పరిస్థితి ఏంటా అని మనసులో చాలా టెన్షన్ పడుతున్నాను. యూ డోంట్ వరీ మమ్మీ. మన దగ్గర ఉండాల్సిన వెపన్స్ మన దగ్గర ఉన్నాయి కదా. ఎంతమంది ఒక్కటైనా మనల్ని గెలవలేరు. గొప్ప సంతోషం కలిగించే మాట అన్నావురా. నువ్వు ధైర్యంగా ఉంటే నేను గెలిచినట్టే. అది సరే కానీ బర్త్డే విషెస్ చెప్పావు కానీ పార్టీ ఏం లేదా మమ్మీ? కాస్త కూస్తో ఫైనాన్స్ అలా విసర్రాదు? నిన్ను పలకరించడం పాపంరా. ఫైనాన్స్ ఫైనాన్స్ అని పీక్కు తింటావు. ఇదిగోరా హ్యాపీ. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్. ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఒక్క నిమిషం. నువ్వు ఎంజాయ్ చేయడానికి కాదురా డబ్బులిచ్చింది, ధరణి కోసం. వాట్? ధరణి కోసమా? నేను నా బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అడిగితే నువ్వు డబ్బులు ఇచ్చావని సంతోషపడుతుంటే ధరణి కోసం అంటావేంటి మమ్మీ? ఎస్, నేను నీ బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చిన డబ్బుతో నువ్వు ధరణిని ఇంప్రెస్ చేయాలరా. నువ్వు దాని ఇంప్రెషని నాకు రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలి. పర్టిక్యులర్గా చెప్తున్నాను, ఈ డబ్బు మాత్రం ఆ పర్పస్కే. అర్థమైందా? ఏం అర్థం అవడం ఏంటో. మొత్తం బెల్లు నిండా గాలి నింపి పెన్నుతో పుట్టుకొని పొడిచినట్టు గాలంతా తీసావు. ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. నువ్వేమో పర్పస్ రిటర్న్ గిఫ్ట్ అంటూ కండిషన్స్ పెడుతున్నావు. ఎలా మమ్మీ ఇలా అయితే? ఏంటి, ధరణిని ఇంప్రెస్ చేయడం బర్త్డే సెలబ్రేషన్స్ కాదు అంటున్నావా? ఎంజాయ్ రా, అందులోనే ఎంజాయ్మెంట్ వెతుక్కో. అది ఇంప్రెస్ అయిందనుకో, అంతకన్నా ఎంజాయ్మెంట్ ఏముంటుందిరా? ఇప్పుడు తాగితే రేపటికి దిగిపోతుంది, కానీ అది ఒక్క నవ్వు నవ్వితే లైఫ్ లాంగ్ పడుంటుందిరా. ఏమంటావ్? సరే, ఆ పని మీదే ఉంటాను. ఆ పర్పస్ కోసమే వాడతాను.